సార్, ఆ పాత ఇన్సూరెన్స్ ఏజెంట్ కుమార్ హత్య కేసుకి సంబంధించిన 3 మనుషులే ఈ కేసులో హత్య చేశారని తెలుస్తోంది సార్. ఆ కేసులో ఇప్పుడు ప్రాణాలతో ఉన్నది ఒకే ఒక మనిషి. నా ఆలోచన కరెక్ట్ అయితే వాడే ఆ కిల్లర్కి తర్వాత టార్గెట్ అయి ఉంటాడు. లేకపోతే మనం వెతుకుతున్న ఆ సీరియల్ కిల్లర్ తను కూడా కావచ్చు కదా సార్. హనీమూన్కి మనం సరే డ్రైవ్. అన్నా అన్నా ఏంటన్నా అన్నా చెప్పు బంగారం. ఇప్పుడా? అవును. అయ్యో అంకుల్ అంకుల్ కేశవన్ అంకుల్ అయ్యో ఏమైంది అంకుల్ కళ్ళు తెరవండి అంకుల్ అయ్యో అన్యాయంగా ఒక మనిషిని చంపేశావే పాప ముసలాయన మీ తాతగారి వయసు ఉంటుంది ఆయనకి అయ్యో నా రివెంజ్ అన్నా ఏమైంది ఏంటి ఏం మాట్లాడడం లేదు మామా మనం ఎంతమంది పిల్లలకి అందాం నీకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు నాకైతే ఇంటి నిండా పిల్లలు ఉండాలి మామా ఏమైంది ఏదైనా సమస్య బేబీ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఏమైందిరా అన్నా ఈ అమ్మాయి ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇతను నా మెడ పట్టుకున్నప్పుడు ఇలాంటి బుద్ధి లేని ఎదవల్ని మనమే హ్యాండిల్ చేయాలి ఇలాంటి వాడిని కొట్టి చంపేసింది ఏంటి చచ్చాడు ఎవరు ఆ అమ్మాయి ఆయన స్ప్రే కొట్టి చంపేసింది ప్రేనా పెప్పర్ స్ప్రే చచ్చిపోయాడా
అయ్యో పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. స్టేషన్ కా లేదు లేదు వద్దు, పోలీస్ స్టేషన్ అంతా వెళ్ళదు. మరి? అంటే అంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళడం? అంటే రాత్రిపూట ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఈ అమ్మాయి ఫ్యూచర్ ఏమవుతుంది? అప్పుడు నా ఫ్యూచర్ ఏమవుతుంది? అరవి డిసెంబర్ 16వ తేదీ అన్నకి అన్నయ్య పెళ్లి ప్లీజ్ అన్నయ్య కాబోతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకండి. నా మెడ పట్టుకున్నప్పుడు తెలియకుండా చేశాను. నీకు తెలియకుండానే చంపేశావా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నువ్వు మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఎవరైనా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. త్వరగా బండి తీరా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పద. నేను కాదు, నువ్వే పని తీయాలి. నేను ఆ. రే భయంతో కాళ్ళు చేతులు అన్నా, వణుకుతున్నాయి. భయపడకండి అన్నా, షుగర్ టాబ్లెట్ భయపడకండి కూడా వేసుకోలేదు. ఇక బండే నడుపుతాను రా. భయపడకండి అన్నా. అలాగా? ముందు బండి తీయండి అన్నా. అన్నా హలో జేసీ తల్లి నువ్వెక్కడున్నావు? రియా ఇంట్లో ఉన్నాను నాన్న. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫోన్ చేసి చెప్పమని. వీడి వల్ల నా ప్రశాంతత మొత్తం పోయింది. నువ్వు ఈ రోజు ఇక్కడికి రాకు, చాలా లేట్ అయింది. సరే, ఆ స్ప్రే నీ చేతిలో ఉంది కదా, ఎవరైనా నేను ఇబ్బంది పెడితే అది తీసి వాళ్ళ మొహం మీద కొట్టు. అది రియా వాళ్ళ నాన్నైనా సరే పర్వాలేదు. అలాంటి పని ఏమీ చెయ్యకు. నీకు బామ్మ మాత్రమే కాదు, హార్ట్ అటాక్ వచ్చిన ఒక తండ్రి కూడా ఉన్నాడు, మర్చిపోకు. లేదు నాన్న, నేను ఎలాంటి తప్పు చేయను. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, ఉంటాను. చాలా బెస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు నీతో పాటు మీ బామ్మ కూడా జైలుకి వెళ్తుంది. అన్నా వద్దన్నా. రేయ్, నా మాట వినరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయి తెలియకుండా చేసిందన్నా. మనం డైలీ చూసే అమ్మాయి కదన్నా, రేయ్, వదిలేద్దాం ప్లీజ్. తెలియకుండానే ఇలా భయపడకుండా కొంచెం రిలాక్స్ అవ్వండి. కేశవన్ గారు రూమ్ లోనే ఉంటారు. రోజు సాయంత్రం అగరబత్తులు వెలిగించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అందరి దేవుళ్ళతోనూ ముఖాముఖి మాట్లాడుతూ ఉంటారు. ఆ కేశవన్ గారు, కేశవన్ గారు, ఆహా బయట తాళం వేసి లోపల ఉన్నట్టున్నారు. నిరంజన్ అన్లాక్. లైట్ వేయండి. ఎక్కడయ్యా అతను? కురుపనా కేశవన్ గారు, కేశవన్ గారు, అలమార అంతా వెతికి చూడు. దాంట్లో ఎలా కూర్చుంటాడు? చెప్పలేం, కూర్చున్నా కూర్చోవచ్చు. ఆయన ఎప్పుడు బెడ్ మీదే పడుకుంటారు. ఓ మై గాడ్. ఆహా అద్భుతమైన కలెక్షన్స్ సేకరించారు. ఛే. ఆ? సార్, మరువనా? యు మీన్ గంజాయి? ఆ, ఆ, ఉమ్, ఆ, నాకేమీ తెలియదండి. ఆ. రే అరవి, మామా ఐ లవ్ యూ. ఏమైంది? నేను మళ్ళీ ఫోన్ హలో చేస్తాను. హలో. అంతలా కర్మ. ఇలా చూడండి, ఇంకేం ఆలోచించేది లేదు. డిసెంబర్ 16వ తేదీ నా పెళ్లి. అరవి పద, స్టేషన్కి వెళ్దాం. అన్నా ఇలా చూడండి, డెడ్ బాడీతో స్టేషన్కి వెళ్తే మన అందరికీ సమస్యే. అందరికీనా? ఆ, నాకు ఈ అమ్మాయి ఏడవడం చూస్తే చాలా కష్టంగా ఉంది. అందుకని అందుకని నేను ఆ, మీ అందరి కోసం నేను ఈ బాడీ బాధ్యత తీసుకుంటాను. లేదు, మీరెందుకని బాడీ బడ్జెట్ తీసుకుంటారు? మానవత్వమే, ఇంకేం కారణం ఉంటుంది? ఏ సంబంధం లేకుండా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? ఎవరు నువ్వు? ఆ, ఏ కారణం లేకుండా కాదు. ఏంటి? మానవత్వం, ఇంకా నాకు డబ్బులు కావాలి. అరవి, నువ్వు ఒకసారి ఇలా రా. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ నన్ను కాపాడండి. నువ్వేడవకమ్మా. మీరు ఎన్ని లక్షలు ఎదురు చూస్తున్నారు? లక్షల 5. 5? 5 లక్షలా? 5. అరవి, నేను చెప్పేది విను, స్టేషన్కి వెళ్దాం పద. నాన్న, చేతులు ఎంత ఉందో చూస్తాను. త్వరగా ఇవ్వండి, టైం లేదు. ఉండండి, చూస్తున్నాం కదా. అన్న, 5 లక్షలు లేదు, 6,350 రూపాయలు ఉంది. చాలు చాలు, ఓకే. అన్నయ్య మీ నంబర్ ఇస్తే నా అకౌంట్ లో ఉన్న డబ్బు కూడా పంపించేస్తాను. అదే వద్దమ్మా, ఇది చాలు. నువ్వు ఏడవద్దమ్మా, ఇదంతా నేను చూసుకుంటాను.
మహాజనులారా, వల్లికున్ను పంచాయతీలో ఉన్న వేస్ట్ ప్లాంట్ ని మూసేయడానికి రేపటి నుంచి పోరాటాన్ని సాగిస్తున్నాం. అందువల్ల రేపు తప్పకుండా పంచాయతీలో ఉన్న అందరూ పోరాటంలో పాల్గొనవలసిందిగా అందరిని ఇది మన బస్సే కదా? అతనే. అవును, ఫోన్ చేయండి. మాస్టర్ మాస్టర్ అరవిందన్కి బస్సును పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టి ఏం చేస్తున్నారు? హలో అరవిందన్కి, ఏమైంది? బండిలో ఒక చిన్న సమస్య ఇప్పుడు క్లియర్ అయిపోయింది మాస్టర్. దాని ఫిట్నెస్ సర్టిఫికెట్ ని ఆల్రెడీ తీసుకున్నాను. ఈ విషయాన్ని ఎవరికి చెప్పక్కర్లేదు. బండిని తీసుకెళ్లి గ్రౌండ్ లో పార్క్ చేయండి. రేపు పోరాటం ఉంది, గుర్తుంది కదా? గుర్తుంది మాస్టర్. అన్న బండి తీయండి అన్న. అయితే ఆయన దిగట్లేదా? పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చే జంక్షన్ లో నన్ను దింపేయండి. వచ్చే జంక్షన్ లో పోలీసులు ఉంటే అప్పుడు నేనేం చెయ్యాలి? అన్న, అమ్మో! చూసుకోండి అన్న. ఏదో ఒక అడ్డదారిలో వెళ్ళడమే మంచిది. అన్న ఈ బాడీతో ఏం చేస్తారు? రే, ఆయన ఏదో ఒకటి చేసుకుంటాడు, నువ్వు ఊరుకోరా. సహాయం చేయడానికి వచ్చిన ఆయన్ని పట్టుకుని నసపెట్టకు.